సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడలోని ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంపై వివరణిచ్చారు అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు. ఆసుపత్రిలో ఏర్పడే వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందన్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్టు తెలిపారు. కంపెనీల్లో స్కిల్ వర్కర్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మన ఎన్విరాన్మెంట్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇమీడియట్గా పటాన్చెరు ఫైర్ స్టేషన్ ప్లస్ ఇక్కడే ఉన్నటువంటి ఆందోళన జోగిపేట ఫైర్ వెహికల్స్ రన్అట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐడిఏ పాషంబాయిలో ఉన్నటువంటి 2 వెహికల్స్ అసోసియేషన్ వాళ్ళకి కూడా ఇమీడియట్గా ఈ యొక్క ఫైర్ గ్రౌండ్కి టర్న్అవుట్ చేసేసి ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కొనసాగించడం జరుగుతుంది. దీంట్లో ఏం ఇన్వాల్వ్ అయినంటే మామూలుగా వేస్ట్ మెటీరియల్, ఫార్మా సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్, తర్వాత ఫేస్ వాష్ చేసుకునే లిక్విడ్, తర్వాత అదర్ మెటీరియల్స్ అంతా వేస్ట్ మెటీరియల్. ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయిన లోన ఒక లారీ ఒకటి, జేసీబీ ఒకటి పాతవి ఉన్నాయి. తర్వాత ఒక షెడ్ కూడా కొంత కొలాప్స్ అయిపోయింది. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఎవరికి దాంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కానీ కార్మికులకు కానీ ఎవరికి ఏం కాలేదు. దీంట్లో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉందా లేదా అనేది ఇంకా చెక్ చేయలేదు. చెక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ ఇస్తాము. దీంట్లో ఎవరికి ప్రాణ నష్టం ఏం జరగలేదు.